హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే కన్స్ట్రక్టర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది కదా. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం స్టాటిక్ రిలేటెడ్గా తెలుసుకోబోతున్నాం. సో స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటి, ఆ స్టాటిక్ కీవర్డ్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు డీటెయిల్గా అయితే తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకి స్టాటిక్ కీవర్డ్ని ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్టయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాము, ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేసాము. ఆ క్లాస్ ద్వారా స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం స్టోర్ చేసుకోవడం జరిగింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ క్లాస్ ఏదైతే ఉందో లాస్ట్ క్లాస్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది సో ఇక్కడ మనము క్లాస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో అండ్ ఆ క్లాస్లో కొన్ని వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకోవడం జరిగింది అండ్ ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం కదా. సో కంట్రోల్-C కాపీ అండ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. సో కంప్లీట్గా టైప్ చేయకుండా నేను కాపీ పేస్ట్ చేసేసాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక క్లాస్ని క్రియేట్ చేసాము. ఆ క్లాస్లో స్టూడెంట్కి సంబంధించిన వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ అడ్రస్ అనేసి. సో ఇది స్పెసిఫిక్గా ఒక కాలేజ్ లేదా ఒక స్కూల్కి సంబంధించిన ఏమంటారు ప్రోగ్రామ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా ఒక స్కూల్ లేదా ఒక కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్ డీటెయిల్స్ని మనం స్టోర్ చేసుకుంటున్నాము. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు మెయిన్గా గమనించినట్టయితే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 500 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సో 500 స్టూడెంట్స్ కూడా కాలేజ్ నేమ్ అనేది లేదా స్కూల్ నేమ్ అనేది సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా, అదొక్కటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 500 స్టూడెంట్స్ ఉన్నారు. సో 500 స్టూడెంట్స్కు కూడా ఆ స్కూల్ నేమ్ కానీ లేదా ఆ కాలేజ్ నేమ్ కానీ సేమ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం 500 టైమ్స్ ఆ వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేయడం కరెక్టా కాదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనము ఈ స్టాటిక్ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో స్టాటిక్ వేరియబుల్ అంటే మనకు కంప్లీట్గా క్లాస్కి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్గా ఉంటాయి. అంటే స్టూడెంట్ 1కి సపరేట్ డీటెయిల్స్ ఉంటాయి, స్టూడెంట్ 2కి సపరేట్ డీటెయిల్స్ ఉంటాయి, స్టూడెంట్ 100కి సపరేట్ డీటెయిల్స్ ఉంటాయి, స్టూడెంట్ 500కి కూడా సపరేట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. బట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసేది స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్ ఏంటంటే 500 స్టూడెంట్స్ ఉంటే 500 స్టూడెంట్స్ కలిపి ఒకటే సింగిల్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆ వాల్యూస్ని మనం ఎలా క్రియేట్ చేద్దామనేది చూద్దాం. సో దానికన్నా ముందు అంటే నార్మల్గా క్రియేట్ చేయడం ద్వారా మనం ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని చూస్తున్నామో సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తామనేది మనం తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఏమిస్తున్నాను, సింపుల్గా వేర్ అనే కీవర్డ్ యూజ్ చేశాను అండ్ ఇక్కడ సింపుల్గా స్టూడెంట్ కాలేజ్ నేమ్. సో స్టూడెంట్ కాలేజ్ నేమ్ అనేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను అండ్ ఈ వేరియబుల్లో డైరెక్ట్గా వాల్యూని స్టోర్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ నేమ్ వచ్చేసి యూట్యూబ్. సో యూట్యూబ్ అనేది నేను స్టోర్ చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఏంటి డైరెక్ట్గా ఇలా స్టోర్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ మీరు స్టాటిక్ వేరియబుల్ గురించి ఆలోచించకండి, ఇది కూడా ఇన్స్టాన్స్ వేరియబులే. జస్ట్ మనం ఈ విధంగా ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి మనం డైరెక్ట్గా వాల్యూని అసైన్ చేసుకోవచ్చు కదా. సో మరి డైరెక్ట్గా వాల్యూని అసైన్ చేసేసి దాన్ని బేస్ చేసుకొని మనం వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు. సో ఒకవేళ ఇలా కనుక మనం ప్రింట్ చేసాము అనుకోండి, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఆ వాల్యూని కూడా ప్రింట్ చేసి చూపిస్తున్నాను. అదేంటి, కాలేజ్ నేమ్ కదా. సో కాలేజ్ నేమ్ అండ్ డాలర్ స్టూడెంట్ కాలేజ్ నేమ్. సో ఆ కాలేజ్ నేమ్ ఏదైతే ఉందో నేను ఆ కాలేజ్ నేమ్ని కూడా ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు మెయిన్ మెథడ్ ఉండాలి. సో మెయిన్ మెథడ్ ఉంది ఇక్కడ ఆల్రెడీ. సో మెయిన్ మెథడ్ ద్వారా మనము స్టూడెంట్ డీటెయిల్స్ 3 అని ఇస్తున్నాను ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి. ఓకే, సో ఆ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ని క్రియేట్ చేసి యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను అండ్ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ వచ్చేసి స్టూడెంట్ 1 అనుకోండి. స్టూడెంట్ 1 ఈజ్ = న్యూ స్టూడెంట్ డీటెయిల్స్. సో స్టూడెంట్ డీటెయిల్స్ ఆఫ్ 3 అని ఇచ్చేసాము. సో ఇక్కడ మనము కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని మనం వాల్యూస్ని అసైన్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకోకుండా నేను నార్మల్గా అయితే వాల్యూని అసైన్ చేస్తున్నాను. స్టూడెంట్ 1 డాట్ స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ నేము, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ కాలేజ్ నేమ్. చూడండి ఇక్కడ వచ్చేసి మనం స్టూడెంట్ కాలేజ్ నేమ్ని కూడా అసైన్ చేసుకోవడానికి కుదురుతుంది. స్టూడెంట్ కాలేజ్ నేమ్, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఇక్కడ, జస్ట్ అది రిమూవ్ చేసేస్తున్నాను. స్టూడెంట్ కాలేజ్ నేమ్. ఓకే,
సో స్టూడెంట్ వన్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ కాలేజ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ నేమ్ వచ్చేసి యూట్యూబ్ అని కాకుండా ఏమి ఇస్తున్నాను అంటే నేను అభిషేక్ అనే వాల్యూని ఇస్తున్నాను. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్. ఇక్కడ చూసినట్టయితే కనుక మీరు వచ్చేసి మనకు ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఎర్రర్ ఏం రాలేదు. సో మనకు అంటే ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని బేస్ చేసుకొని మనము వాల్యూని మాడిఫై చేయడానికి కుదురుతుంది. అంటే ఈ స్టూడెంట్ వన్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్ వన్కి సంబంధించిన ఆబ్జెక్ట్కి కాలేజ్ నేమ్ని నేను చేంజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 2 ఉన్నాడు, కంట్రోల్ సి కాపీ అండ్ ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్, స్టూడెంట్ 2 ఉన్నాడు. సో స్టూడెంట్ 2కి కూడా నేను కాలేజ్ నేమ్ని చేంజ్ చేయగలుగుతున్నాను. స్టూడెంట్ 2 డాట్ స్టూడెంట్ కాలేజ్ నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని కాకుండా కొత్త అభిషేక్ యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా నేను ఇంకొక వాల్యూ ఇస్తున్నాను. యూట్యూబ్ కొత్త అభిషేక్ యూట్యూబ్ అనేసి నేను ఇంకొక వాల్యూ ఇచ్చేసాను. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒకసారి మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనము స్టూడెంట్ 1కి సపరేట్గా కాలేజ్ నేమ్ని మాడిఫై చేంజ్ చేయడానికి కుదురుతుంది అండ్ స్టూడెంట్ 2కి సపరేట్గా మనము మాడిఫై చేయడానికి కుదురుతుంది కదా. సో ఇది మనకు ఒక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టూడెంట్ 1కి ఒక కాలేజ్ నేమ్ ఇచ్చేసి స్టూడెంట్ 2కి ఇంకొక కాలేజ్ నేమ్ ఇచ్చేస్తే దానివల్ల యూజ్ ఏంటి, అందరూ చదువుకునేది ఒకే కాలేజ్లో, సో అందరికీ ఒకే కాలేజ్ నేమ్ ఉండాలి. ఒకవేళ మనం మాడిఫై చేస్తే కాలేజ్ నేమ్ని అందరి స్టూడెంట్కి ఆటోమేటిక్గా మాడిఫై అవ్వాలి. బట్ ఒక స్టూడెంట్కి ఒక కాలేజ్ నేమ్, ఇంకొక స్టూడెంట్కి ఇంకొక కాలేజ్ నేమ్, సో ఇలా ఉండకూడదు కదా. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం స్టాటిక్ వేరియబుల్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేసి స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాము. స్టాటిక్ అండ్ మనం స్టాటిక్ వేరియబుల్లో నేను కాలేజ్ నేమ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కదా. సో కాలేజ్ నేమ్ కాబట్టి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ, సో స్ట్రింగ్ అని ఇచ్చేసాను. అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి స్టూడెంట్ కాలేజ్ నేమ్ అనేసి ఇస్తున్నాను. అండ్ దీంట్లోకి మనం వాల్యూని అసైన్ చేసుకుందాం. సో వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ అనే ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే మనం అందరం యూట్యూబ్లోనే నేర్చుకుంటున్నాం కాబట్టి నేను కాలేజ్ నేమ్ వచ్చేసి యూట్యూబ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది ఎలాంటి వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. సో ఇవన్నీ ఏంటి పైన ఉన్నవి, ఇవన్నీ కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇవన్నీ మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో నార్మల్గా మనం వేరియబుల్ని కనుక క్రియేట్ చేసినట్టయితే అది ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. ఒకవేళ మనం స్టాటిక్ అనే కీవర్డ్ని కనుక యూజ్ చేసి వాల్యూని చేంజ్ చేసినట్టయితే వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే అది మనకు స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి కూడా ఒకవేళ వాల్యూని చేంజ్ చేయవచ్చా అనేది ట్రై చేసి చూద్దాం. సో స్టూడెంట్ డీటెయిల్స్ 3 స్టూడెంట్ 1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ డీటెయిల్స్ 3 అండ్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి స్టూడెంట్ 1 డాట్ అని చేశాను. సో స్టూడెంట్ 1 డాట్ అని ఇవ్వగానే మీకు వచ్చేసి ఓన్లీ స్టూడెంట్ అడ్రస్ కనిపిస్తుంది, స్టూడెంట్ ఏజ్ కనిపిస్తుంది, స్టూడెంట్ నేమ్ కనిపిస్తుంది. బట్ స్టూడెంట్ కాలేజ్ నేమ్ని చేంజ్ చేయడానికి అసలు అక్కడ కనిపించడం కూడా లేదు. ఓకే, కనిపించట్లేదు. బట్ నేను నార్మల్గా టైప్ చేసి చూపిస్తాను. స్టూడెంట్ కాలేజ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అని కాకుండా నేను అభిషేక్ అనే వాల్యూని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఏమైంది, అండర్లైన్ అనేది రావడం జరిగింది. సో అండర్లైన్ పైకి వెళ్ళినట్టయితే ఏమవుతుంది, ద స్టాటిక్ సెట్టర్ స్టూడెంట్ కాలేజ్ నేమ్ కెనాట్ బి యాక్సెస్డ్ త్రూ అన్ ఇన్స్టాన్స్. అంటే ఈ స్టూడెంట్ కాలేజ్ నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ అనేది స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్ని మీరు ఈ విధంగా ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోలేరు అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇలా మనం చేయలేము. అంటే స్టూడెంట్ 1కి ఒక కాలేజ్ నేము, స్టూడెంట్ 2కి ఒక కాలేజ్ నేము, స్టూడెంట్ 3కి ఒక కాలేజ్ నేమ్ మనం ఈ విధంగా చేంజ్ చేయడానికి కుదరదు. ఓకే, బట్ మనం ఒకవేళ కాలేజ్ నేమ్ని క్రియేట్ చేసాము, స్టోర్ చేసాము, బట్ ఒకవేళ నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను, కంప్లీట్గా కాలేజ్ నేమ్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను, అప్పుడు ఎలా చేంజ్ చేస్తామంటే క్లాస్ నేమ్ హెల్ప్ తీసుకొని. సో క్లాస్ నేమ్ ఏంటి మనకు, స్టూడెంట్ డీటెయిల్స్ 3 అనేది క్లాస్ నేమ్ కదా. సో స్టూడెంట్ డీటెయిల్స్ 3 అనేది క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని నేను అందులో ఉన్న వేరియబుల్ని చేంజ్ చేస్తున్నాను. చూడండి, స్టూడెంట్ 3 డీటెయిల్స్ 3 అని ఇవ్వగానే మనకు స్టూడెంట్ కాలేజ్ నేమ్ వచ్చేసింది. సో స్టూడెంట్ కాలేజ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను అభిషేక్ అనే వాల్యూ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా కనుక ఇచ్చినట్టయితే ఏమవుతుంది, మనకు
100 స్టూడెంట్స్ ఉంటే 100 స్టూడెంట్స్కి కూడా కాలేజ్ నేమ్ చేంజ్ అయిపోతుంది. 200 స్టూడెంట్స్ ఉంటే 200 స్టూడెంట్స్కి కూడా మనకు కాలేజ్ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు సింపుల్గా కంప్లీట్ ప్రోగ్రామ్కి కలిపి కంప్లీట్ అప్లికేషన్స్కి కలిపి సేమ్ వాల్యూని కనుక మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ స్టాటిక్ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే మనము ఆ వేరియబుల్ని ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేయలేము. సో ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేయలేము కాబట్టి ఒక ఆబ్జెక్ట్కి ఒక వాల్యూ, ఇంకొక ఆబ్జెక్ట్కి ఇంకొక వాల్యూ అనేది మనం అసైన్ చేయడానికి కుదరదు. ఓకే, సో ఇది మనకు వచ్చేసి స్టాటిక్ వేరియబుల్కి సంబంధించిన రూల్. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఇప్పుడు క్లియర్గా అయితే అర్థమైంది కదా ఎందుకు యూజ్ చేస్తున్నాము ఏంటి అనేది. దీనికి ఇంకో కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి మెమొరీ మేనేజ్మెంట్. సో మెమొరీ మేనేజ్మెంట్ చేయడానికి కూడా మనకు స్టాటిక్ కీవర్డ్స్ అనేటివి, స్టాటిక్ వేరియబుల్స్ అనేటివి చాలా 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 యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసామనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడల్లా కొంత మెమొరీ అనేది అలా కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను జస్ట్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఈ స్టూడెంట్ నేమ్ ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ నేమ్ని స్టోర్ చేసుకోవడానికి 1 KB అయింది. ఈ స్టూడెంట్ ఏజ్ ఉంది కదా, సో స్టూడెంట్ ఏజ్ని స్టోర్ చేసుకోవడానికి 1 KB డేటా ఖర్చు అయింది. అండ్ ఈ స్టూడెంట్ అడ్రస్ ఉంది కదా, సో స్టూడెంట్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి మనకు సేమ్ 1 KB ఖర్చు అయిపోయింది. సో ఈ విధంగా నేను వచ్చేసి జస్ట్ ఒక ర్యాండమ్ మీకు అర్థం అవ్వాలి అనేసి కేబీలలో ఇస్తున్నాను. ఓకే, సో స్టూడెంట్ 1 అనే వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనకు టోటల్గా ఎంత ఖర్చు అయింది, 3 KB అనేది ఖర్చు అయింది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ 2ని కూడా క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. అండ్ ఇక్కడ స్టూడెంట్ 2 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో స్టూడెంట్ 2 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మళ్ళీ స్టూడెంట్ ఏజ్ని నేమ్ని స్టోర్ చేసుకోవాలి, స్టూడెంట్ ఏజ్ని స్టోర్ చేసుకోవాలి, స్టూడెంట్ అడ్రస్ని స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 3 KB అనేది వేస్ట్ అవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్కి మెమొరీ అనేది అసైన్ అవుతుంది. సో మనం 100 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే 100 టైమ్స్ మనకు ఆ వాల్యూస్ అనేటివి అంటే మెమొరీ అనేది అసైన్ అవుతుంది ఆ వేరియబుల్స్కి. బట్ ఇక్కడ మనం వచ్చేసి ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నామో ఈ స్టాటిక్ వేరియబుల్కి ఓన్లీ సింగిల్ టైం మాత్రమే మెమొరీ అనేది అలకేట్ అవుతుంది. ఓకే, సో మనం 100 టైం యూజ్ చేసుకున్నా 500 టైమ్స్ యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే ఓన్లీ సింగిల్ టైం మాత్రమే మెమొరీ అనేది అలకేట్ అవుతుంది. సో దాని ద్వారా మనకు మెమొరీ మేనేజ్మెంట్ కూడా అవుతుంది అనమాట. అంటే మనకు మెమొరీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్టాటిక్ కీవర్డ్ ఏదైతే ఉందో ఈ స్టాటిక్ కీవర్డ్ అనేది ఓన్లీ వేరియబుల్స్కే కాదు మనం మెథడ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. సో నార్మల్గా అయితే మనం ఏం చేస్తాము, వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. అండ్ మనం లాస్ట్ క్లాస్లో చూసాము వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేయకుండా కూడా మనం ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డిస్ప్లే అనే ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను, డిస్ప్లే. అండ్ ఇక్కడ మనం వచ్చేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము. సో డిస్ప్లే అనేసి ఇచ్చేసి అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా హలో ఫ్రమ్ డిస్ప్లే ఫంక్షన్ అనేసి నేను ఒక అవుట్పుట్ని అయితే ప్రింట్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము ఇదేంటి ఇన్స్టాన్స్ ఫంక్షన్ అనేది నార్మల్ ఫంక్షన్. సో నార్మల్ ఫంక్షన్, ఈ నార్మల్ ఫంక్షన్కి కనుక మనము స్టాటిక్ అనే కీవర్డ్ని అప్లై చేసినట్టయితే, సో స్టాటిక్ అనే కీవర్డ్ని కనుక అప్లై చేసినట్టయితే అది మనకు స్టాటిక్ ఫంక్షన్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి మనకు ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. కెనాట్ హ్యావ్ మోడిఫైయర్ స్టాటిక్ హియర్, ట్రై రిమూవింగ్ ద స్టాటిక్ అనేది చూపించడం జరిగింది. బట్ ఇక్కడ మనం ఏంటి అంటే సింపుల్గా వాయిడ్ అనే రిటర్న్ టైప్ని అప్లై చేసి చూద్దాం. సో వాయిడ్ అనే రిటర్న్ టైప్ని అప్లై చేసినా కూడా మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఒక్కసారి నేను దీన్ని కంప్లీట్గా క్లాస్ ఏదైతే ఉందో క్లాస్ లోపల అసైన్ చేస్తున్నాను. సో క్లాస్ లోపల ఇచ్చేసాను చూడండి. క్లాస్ లోపల ఇచ్చేసినట్టయితే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది రాలేదు. ఎందుకు, ఇంతకుముందే చెప్పాను కదా, ఈ స్టాటిక్ అనే వేరియబుల్ కానీ లేదా స్టాటిక్ అనే మెథడ్ కానీ ఇవి ఏంటంటే క్లాస్ లెవెల్ అన్నమాట. సో మనం ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా, ఈ ఇన్స్టాన్స్ అనేటివి ఏంటంటే ఆబ్జెక్ట్ లెవెల్. బట్ ఈ స్టాటిక్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టాటిక్ అనేటివి క్లాస్ లెవెల్ కాబట్టి మనం క్లాస్ లోపలే క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు చూడండి స్టాటిక్ డిస్ప్లే అనేసి ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో నేను ఆ మెయిన్ మెథడ్ నుంచి డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేసేస్తున్నాను.
కంట్రోల్ సేవ్ అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది ప్రింట్ అయింది. బట్ ఈ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది ఎక్కడ ఉంది మనకు యాక్చువల్గా? హలో వెల్కమ్ టు అవర్ ఛానల్, ఓకే, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు మనం ఎక్కడ రాసాం ఆ ప్రోగ్రామ్ని? సో ఆ ప్రోగ్రామ్ని మనం ఎక్కడ కూడా రాయలేదు. ఓకే, మేబీ వేరే డిస్ప్లే అనే ఫంక్షన్లో ఉంది కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే అని కాకుండా డిస్ప్లే 3 అని ఇస్తున్నాను ఫంక్షన్ నేమ్ వచ్చేసి. అది మేబీ వేరే క్లాస్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నట్టుంది అది. సో మనకి ఇక్కడ చూడండి, మెథడ్ నాట్ ఫౌండ్ డిస్ప్లే 3 అని అయితే ఎర్రర్ రావడం జరిగింది. సో మెథడ్ నాట్ ఫౌండ్ అనేసి మనకు ఎర్రర్ రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఏంటి? స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ని మనం డైరెక్ట్గా ఎలా కాల్ చేయలేము. స్టాటిక్ మెథడ్ని కనుక కాల్ చేయాలి అనుకుంటే సేమ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేయాలి. క్లాస్ నేమ్ ఏంటి మనకు? స్టూడెంట్ డీటెయిల్స్ 3 డాట్ డిస్ప్లే. సో ఇప్పుడు ఈ విధంగా మనం కాల్ చేయాలి. ఈ విధంగా కాల్ చేసినట్టయితే చూడండి, హలో ఫ్రమ్ డిస్ప్లే ఫంక్షన్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా స్టాటిక్ వేరియబుల్స్ గురించి, స్టాటిక్ అనే కీవర్డ్ గురించి. సో స్టాటిక్ అనే కీవర్డ్ని మనము వేరియబుల్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ మెథడ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకు మెయిన్గా మెమొరీ మేనేజ్మెంట్ కోసం యూజ్ అవుతాయి. అండ్ ఈ స్టాటిక్ వేరియబుల్ కావచ్చు లేదా స్టాటిక్ ఫంక్షన్ కావచ్చు, ఇవి క్లాస్ లెవెల్ ఫంక్షన్స్, క్లాస్ లెవెల్ మెంబర్స్ అండ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం వాటిని యాక్సెస్ అయితే చేసుకోలేము. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మెమొరీ అలొకేషన్ కూడా ఎట్ ఏ టైం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మనకు మెమొరీ అనేది కూడా సేవ్ అవుతుంది అనేసి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనము స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి స్టాటిక్ కీవర్డ్ గురించి. సో స్టాటిక్ కీవర్డ్ గురించి కూడా మీకు డీటెయిల్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి చెప్పి క్లోజ్ చేసేస్తాను. స్టాటిక్ అనే కీవర్డ్ని మనము వేరియబుల్స్కి కానీ లేదా మెథడ్స్కి కానీ అప్లై చేసుకోవచ్చు. సో స్టాటిక్ అనే కీవర్డ్ని కనుక మనము యాడ్ చేసినట్టయితే అది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. సో కంప్లీట్గా క్లాస్ మొత్తానికి కలిపి సింగిల్ వాల్యూవే ఉండాలి, ఓన్లీ సింగిల్ టైం మాత్రమే మెమొరీ అలొకేట్ అవ్వాలి. ఒకవేళ మనం దాన్ని మాడిఫై చేసినా కంప్లీట్గా మాడిఫై అవ్వాలి, అంటే ఆబ్జెక్ట్కి డిఫరెంట్ ఉండకుండా అన్ని ఆబ్జెక్ట్స్ కలిపి సేమ్ వాల్యూ ఉండాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ స్టాటిక్ అనే వేరియబుల్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మీకు వచ్చేసి ఏదైనా ఫంక్షన్ని మనం క్లాస్ లెవెల్లో క్రియేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో ఆబ్జెక్ట్కి డిఫరెంట్ కాకుండా అన్ని ఆబ్జెక్ట్స్కి కలిపి సేమ్ ఫంక్షన్ని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే సేమ్ స్టాటిక్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా స్టాటిక్ కీవర్డ్ గురించి. ఈ వీడియో అయితే మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.